ఆటంకాలు సృష్టించారు, ఖచ్చితంగా సృష్టిస్తారు. అంటే ప్రజలు కట్టిన పన్నుల డబ్బుతోటి మీరు ప్రజలని మూడుని మీకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేస్తుంటే ఈక్వల్ లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ ఏర్పాటు చేయాల్సిన ఎలక్షన్ కమిషను ఖచ్చితంగా ఆ యాంబియన్సే ఉండాలని కోరుకుంటుంది తప్ప మీకెందుకు అనేవిన అడ్వాంటేజ్ ఇచ్చే ప్రయత్నం చేస్తుంది. 100కి 100 ప్రభుత్వంలో ఉన్నాళ్ళు, పాలకులుగా ఉన్నాళ్ళు, ప్రజలకి పథకాల పంపిణీ సక్రమంగా జరగాలని ఆలోచన ఉండున్నట్టయితే మీన్ టైంలో చేసుండేవాళ్ళు. మీరు మార్చి 6వ తారీఖు రోజు బటన్ నొక్కి డబ్బులు ఇప్పుడు ఎన్నికలకు ఒక వారంలోకి వచ్చినాక ఇప్పుడు విడుదల చేస్తామనంటే 100కి 100 ఇక్కడ ఈ అంశంలో ముఖ్యమంత్రి గారు, చీఫ్ సెక్రటరీ ఇద్దరు కల్ప్రిట్స్, వాళ్ళిద్దరిని పనిష్ చేయాలి. అటువంటిది ఇవాళ ప్రతిపక్షాల మీద బాధ్యత మోపి వీళ్ళు ఇచ్చిన ఫిర్యాదుల ప్రాతిపదికగా ఎలక్షన్ కమిషన్ మాకు అది ఆన్గోయింగ్ పథకాల పంపిణీకి ప్రతిబంధకాలు సృష్టిస్తుంది అని అంటే ఫీజు రియంబర్స్మెంట్ ఎప్పుడు విడుదల చేయాల్సింది? తల్లుల అకౌంట్లో ఎప్పుడు జమ చేయాలి? మీకు అకాడమిక్ ఇయర్ పూర్తయిపోయింది, ఇప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ జమ చేస్తారా? ఎగ్జామ్స్ అన్ని స్థాయిల్లో పరీక్షలు పూర్తయిపోయినాయి, ఇప్పుడు మీరు ఫీజు రియంబర్స్మెంట్ జమ చేయడం ఏంటి? ఎప్పుడో మీరు బటన్ నొక్కారు, ఆ బటన్ నొక్కిన నిధులు మీ దగ్గర నిధుల లభ్యత లేకున్నా మీరు బటన్ నొక్కడం ద్వారా నిధులు పంపిణీ చేస్తున్నాను అని చెప్పని భ్రమింపజేశారు. అంటే లక్షల మంది ప్రజల్ని, విద్యార్థుల్ని, వాళ్ళ తల్లిదండ్రుల్ని, కాలేజీ యాజమాన్యాలని అందరినీ ఫూల్ చేశారు మీరు. ఖచ్చితంగా మీరు కల్ప్రిట్. ఇవాళ ప్రజల ముందు మీరు దోషి. మీ అసక్తతను కప్పిపెట్టుకోవడానికి ఇవాళ ఏదో నాటకీయత ప్రదర్శించి సానుభూతి రప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎన్నికలు సజావుగా జరగవేమో అంటున్నారు. ఎన్నికలు సజావుగా జరగటం అంటే తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నిక నిర్వహించారు కదా, 35,000 దొంగ ఓటర్ ఐడీలు డౌన్లోడ్ చేసుకొని వాటిని ముద్రించి వందలాది బస్సుల్లో వేరే రాష్ట్రాల నుంచి యాత్రికుల రూపంలో తరలించుకొచ్చి ఒక ప్రహసనంగా మార్చి ఆ ఎన్నికను నిర్వహించిన తీరు చూసాం కదా. కుప్పం మున్సిపల్ ఎన్నిక నిర్వహించిన తీరు చూసాం కదా. స్థానిక సంస్థల ఎన్నికలు, ఆ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ జరుగుతున్న తీరు చూసి విరక్తి చెంది తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత తెలుగుదేశం పార్టీ బాయ్కాట్ చేసిన మొట్టమొదటి ఎలక్షన్ స్థానిక సంస్థల ఎలక్షన్, ఆ ఎన్నికను బాయ్కాట్ చేసిన పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారి ఘనతే. అంటే ఇంత ఘనంగా ఆయన ఎన్నికలు నిర్వహించాలి అనుకుంటుంటే ఇప్పుడు ఎలక్షన్ కమిషను ఆ సౌలభ్యానికి కలిగకుండా ఆ రోజు ఆయనకు మంది మార్బలంగా ఉపయోగపడ్డ బలగంగా ఉపయోగపడ్డ అధికారులందరినీ ఇప్పుడు వాళ్ళని స్థానచలనం చేయించేసి ఆయనని కట్టడి చేసే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ఫ్రీ అండ్ ఫెయిర్గా ఎన్నిక జరగడానికి కావాల్సిన చర్యలు తీసుకుంటుంది. కాబట్టి ఇప్పుడు ఆయనకు అది ఇబ్బందికరంగా, ఆందోళనకరంగా అనుకున్నాను. అంటే వాళ్ళకి అనుకూలంగా లేదు కాబట్టి సక్రమంగా జరిగే అవకాశాలు లేదని అంటున్నారు. అంటే వాళ్ళ దృష్టిలో ఎన్నిక జరగాలి అని అంటే ఆల్రెడీ ముందు కొన్ని ఎన్నికలు నిర్వహించి చూపించున్నారు. ఎన్నికలు జరగటం అంటే ఇట్లా జరగాలి, అభ్యర్థులను కిడ్నాప్ చేయాలి, పోలీసులతో పంపించి మీ ఇంట్లో గంజాయి పెడతాము, మూసుకొని నువ్వు విత్డ్రా చేసుకుంటావు లేదా అని చెప్పని నామినేషన్ వేసిన వాళ్ళని విత్డ్రా చేయించాలి, బలవంత ఏకగ్రీవాలు చేయించాలి. లేదు అంటే నామినేషన్ వేయడానికి వచ్చిన వాళ్ళ చేతుల్లో నుంచి నామినేషన్ పత్రాలు లాక్కోవాలి, దాడులు చేయాలి, దౌర్జన్యాలు చేయాలి. వాటికి భయపడిపోయి పోటీ చేయాలనే ఆలోచన కూడా మానుకొని రాజకీయ పక్షాలు ఇళ్లకు పరిమితం కావాలి. ఇది వాళ్ళ దృష్టిలో ఎన్నిక నిర్వహించడం అంటే. లేదు అని అంటే దొంగ ఓటర్ ఐడీలు, ఆ ఓటర్ ఐడీలు సృష్టించి తద్వారా వేలాది మందిని బయట రాష్ట్రాల నుంచి తీసుకొచ్చి ఒక ప్రహసనంగా మారుస్తారు. అది ఎన్నికలు నిర్వహించడం అంటే. ఆ విధమైన కార్యక్రమాలు ఇప్పుడు అమలు పరచట్లేదు కాబట్టి చాలా బాధగా, ఇబ్బందిగా ఉంది ఆయనకి. రైట్. ఒకసారి రవికిరణ్ గారితో మాట్లాడదాం. బీజేపీ పార్టీ నుంచి ఉన్నారు. రవికిరణ్ గారు నమస్తే అండి. నమస్కారం పవన్ గారు. రైట్, ఏం చెప్తారు సార్? నిన్న ప్రధానమంత్రి కూడా మాట్లాడి వెళ్ళారు, మాఫియా రాజ్, కరప్షన్ కింగ్ అంటూ కూడా చెప్పారు జగన్మోహన్ రెడ్డికి సంబంధించి. అట్లాగే రాష్ట్రంలో ఏదైతే కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నామంటూ కూడా ప్రధానమంత్రి చెప్పారు. అదేవిధంగా నిన్న జగన్మోహన్ రెడ్డి కూడా పూర్తిగా ఒక బేలతనమైనటువంటి మాటలు